శ్రీ గర్భ. అమ్మ ఒక్క సంతానాన్ని మాత్రమే కనదు, చాలామంది సంతానాన్ని కంటుంది. కన్న సంతానం అందరినీ కూడా ఒకేలా పెంచుతుంది. అవునా? శ్రీ గర్భ. గర్భాన్ని ధరించినటువంటి స్త్రీ మామూలు యాతన పడదు, ప్రాణాన్ని అక్కడ పణంగా పెట్టి అలా కంటుంది. అంతే కదా. అలాగే మహావిష్ణువు కూడా సొమ్ము లేనటువంటి వాడికి సొమ్మునియ్యాలి, సొమ్మున్నటువంటి వాడికి సొమ్మునియ్యాలి. ఎవరెవరికి ఎంతంత ఎలా ఎలా ఇవ్వాలో, తల్లి ఎలా అయితే ఎవరికి ఏది ఆహార పదార్థం ఇష్టమో అలా అందించేటట్టుగా ఆయన అలా పంచి 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 ఇస్తాడు. అంచేతనే ఒకడు మహాధనవంతుడిగా ఉంటాడు, ఒకడు మామూలు ధనవంతుడిగా ఉంటాడు, ఒకడు తినడానికి తిండి లేక ఉంటూ ఉంటాడు. వాళ్ళందరూ సమానం కావాలంటే ఏం చేయాలి? శ్రీ గర్భ. ఈ పదం ఏ వాక్యంలో ఉందో ఆ వాక్యాన్ని ప్రతి శ్లోకం తర్వాత అనుసంపుటి అంటారు. అనుసరించి దానికి కలిపి చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అయినటువంటి సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి శ్రీ గర్భ అంటే తన యందు లక్ష్మీదేవిని ఉంచుకుని అందరికీ లక్ష్మిని సమానంగా వారి వారి స్థాయిని బట్టి వారు చేసుకున్న పుణ్య ఫలాన్ని బట్టి ఇచ్చేవాడు మహావిష్ణువు అని అర్థం.